కళ్ళుంటాయి కానీ చూడలేని సమాజంగా మానవ సమాజం మారిపోతుంది. నోరుంటది కానీ మాట్లాడలేని సమాజం, గొంతుకుంటది ప్రశ్నించలేని సమాజం, చేతులుంటాయి పని చేయని సమాజం, కాళ్ళుంటాయి నడవలేని సమాజం. మన కళ్ళ ఎదుటే మన సొంత వాడికి నష్టం జరుగుతూ ఉంటుంది, బాగా అయ్యింది అని మనసులో అనుకునే సమాజం. మన ఎదురుగానే చిన్న చిన్న పిల్లల పట్ల బలాత్కారాలు జరుగుతూ ఉంటాయి కానీ పట్టించుకోనటువంటి సమాజం. మన కళ్ళ ఎదుటే తల్లిదండ్రులను, ముసలివాండ్లను రోడ్డున పడేసి వెళ్ళిపోయేటటువంటి పిల్లలు కనిపిస్తూ ఉంటారు కానీ నోరుండి మాట్లాడలేని సమాజం. కారణం ఏమిటి అనంటే మనల్ని ఏలుతూ ఉన్నది తన స్వరూపము పోలిక చొప్పున చేసుకున్నటువంటి ఆ సార్వభౌమాధికారి అయినటువంటి దేవుడు కాదు. మనం ఎవరికి దాసోహం అయ్యాం అనంటే ఈ లోక మర్యాదకు దాసోహం అయ్యాం. ఈ లోక మర్యాదకు దాసోహం అవడం కారణం చేత స్పృహ కోల్పోయాం. మనిషిగా బ్రతకలేనటువంటి పరిస్థితి. మనిషి మృగమయ్యే, ఏ మృగాన్నైతే దేవుడిగా చేసుకున్నాడో అలా అయిపోయే పరిస్థితి. ఏ వనరులనైతే దేవుడిగా చేసుకున్నాడో అలా అయిపోయే పరిస్థితి. ఒక్కసారి దేవుణ్ణి తిరస్కరించాడు, భార్యను చూసి వంక పెట్టడం మొదలుపెట్టాడు, సంబంధాలలో చేదు. ఒక్కసారి దేవుణ్ణి తిరస్కరించాడు, అన్నదమ్ములు ఒకరినొకరును చంపుకునేటటువంటి పరిస్థితి, ప్రేమానురాగాలు నశించిపోవటం. ఒక్కసారి దేవుణ్ణి తిరస్కరించాడు, సొంత కూతుళ్ళు తండ్రితో పడుకునేటటువంటి జుగుప్సాకరమైన మానవ జీవితం. అంటే రక్త సంబంధాల్లో సైతం పొరపచ్చాలు. సంబంధాలలో మార్పు, ప్రాధాన్యతలలో మార్పు, ప్రేమలో మార్పు, నిర్వచనాలలో మార్పు, భార్యాభర్తల సంబంధంలో మార్పు, ప్రతి చోట దిగజారిపోయినటువంటి మానవ సమాజం. దీన్నే చావటం అంటారు, దీన్నే చెర అని అంటారు, దీన్నే మరణం అని అంటారు. ఈ మరణం కేవలం దేవుడి నుంచి మనం విడిపోయే, లేకపోతే ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ లైట్ ఉంది, లేకపోతే మీ సెల్ ఫోన్ ఉంది, ఛార్జింగ్ పెడతారు, ఛార్జింగ్ పెడితే ఒక 100% ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ తీసేస్తారు. తీసేసిన తర్వాత బ్యాటరీ బాగుంటే 6 గంటలు ఉంటుంది, ఇంకా బాగుంటే 9 గంటలో 10 గంటలో ఉంటుంది, ఆ తర్వాత ఏమైంది, చచ్చిపోద్ది. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్. మనుషులు అలాగే తయారయ్యారు. జీవాధిపతి అయిన దేవునితో కనెక్షన్ కోల్పోయిన కారణం చేత, జీవాధిపతితో మనకున్నటువంటి కనెక్షన్ కోల్పోయిన కారణం చేత మనం మూవత్వా మౌత్ అంటే రోజు చస్తూ ఒకరోజు చచ్చిపోతాం అనేటటువంటి పరిస్థితి. దీన్నే పాపపు పతన స్థితి అని పిలుస్తారు. మనిషి పతనంలో దిగిపోయాడు, మనిషి జీవోత్సవంలా మారిపోయాడు, మానవ సమాజం జీవోత్సవంలా మారిపోయింది. అటువంటి పరిస్థితిలో దేవుడు అన్నాడు, మొదటి రోజు మీరు విన్న సందేశం, దేవుడు అన్నాడు, నా దాసుడైన అబ్రహాము అని అన్నాడు, నా హృదయానుసారుడైనటువంటి అబ్రహాము అని అన్నాడు, నా స్నేహితుడైనటువంటి అబ్రహాము అని అన్నాడు. పిలిచాడు, కమ్ అవుట్, ఐల్ గివ్ యూ అ న్యూ నేషన్ అని అన్నాడు. క్రొత్త రాజ్యాన్ని నీకు ఇస్తాను, క్రొత్త దేశాన్ని నీ ద్వారా కడతాను, నీ ద్వారా ప్రతి వంశము ఆశీర్వదింపబడేలా చేస్తాను. విగ్రహారాధకుడు అయినటువంటి నీవు ఇప్పుడు బయటికి రా, నిజమైన దేవుని వైపుకు తిరిగితే రక్షింపబడతావు అని అన్నాడు. ఆయన తిరిగాడు, ఆయన తిరిగి వచ్చాడు. ఆయన ద్వారా చేసినటువంటి ఒడంబడిక, ఆయన ద్వారా చేసినటువంటి ఒక నిబంధన, ఆ నిబంధన ఆయన కంటే ముందు చేసినటువంటి నోవహుతో చేసిన నిబంధన, నేను చంపే దేవుణ్ణి కాదు, నేను రక్షించే దేవుణ్ణి, నేను నాశనం చేసే దేవుణ్ణి కాదు, నేను పునర్నిర్మించే దేవుణ్ణి, నేను నూతన సృష్టిని మొదలు పెట్టాను. ఆ నూతన సృష్టి కార్యం నోవహుతో మొదలైంది, ఆ తర్వాత అబ్రహాముతో కొనసాగించబడింది. భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించడం మన తండ్రి యొక్క అభీష్టం, మన తండ్రికి ఉన్నటువంటి ఆలోచన. ఆయన నిన్ను నన్ను విడిచువాడు కాదు, కన్న తల్లి అయినా విడుస్తుంది, కానీ మానవుడు నన్ను చీదరించాడు, నన్ను చీత్కరించుకున్నాడు, నన్ను వదిలేశాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మాటి మాటికి శోధించాడు.
నీళ్లు లేవని శోధించాడు, అన్నం లేదని శోధించాడు, వర్షం పడుతుందని శోధించాడు, వర్షం పడలేదని శోధించాడు. మాకు గోరీలు లేవని ఇడికి తీసుకొచ్చావా అని అడిగాడు. ఎలా తీసుకొచ్చాడు? అబ్రహాముకు చెప్పాడు, 400 పైచిలుకు సంవత్సరాలు నీ పిల్లలు ఒక దేశంలో ఉంటారు, కానీ వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి మీరు విస్తరించండి, మీరు భూమిని నిండించండి మరియు దానిని ఏలండి అన్నటువంటి పనిని ఆదాము చేయలేకపోయాడు. కానీ నీ ద్వారా నేను మానవ సమాజానికి మళ్ళీ అవకాశం ఇస్తాను. ఒక రోజు వస్తుంది, ఒక రాజు వస్తాడు, ఆయన ఏల్తాడు, గగనాన్ని చీల్చుకొని వస్తాడు, ఆయన ఏల్తాడు, గాడిద మీద వస్తాడు, ఆయన ఏల్తాడు, ఆయనను హత్తుకున్న వారు యెహోవాకు జనులవుతారు అన్నటువంటి సందేశంతో వస్తాడు. అలా రావటానికి ముందుగా అబ్రహాము పిల్లలు ఇస్సాకు మరియు యాకోబు కుమారులైనటువంటి ఇశ్రాయేలును 10 రకాలైనటువంటి దేవీ దేవతలను ఓడించి, నువ్వు కాదు రాజు, ఐ యామ్ ద కింగ్ అన్నాడు. నేను రాజు, ఎవర్రా మీరు రాజులు అని అన్నాడు. అక్కడ రాజుల్లో ముఖ్యంగా వారి పైన ఏలుతున్నది ఎవరు? నీళ్లు, తెగుళ్ళు, లేకపోతే మిడతలు, అలాగే ముసళ్ళు, అలాగే కీయు, అలాగే నక్షత్రం, అలాగే ఇలా 10 రకాలైనటువంటి దేవీ దేవతలు. అన్ని వనరులు, ఏ వనరులైతే ఆనాడు ఐగుప్తు దేశాన్ని ఈనాడు అమెరికా ఎంత సుభిక్షంగా ఉందో, ఎంత సూపర్ పవర్ గా ఉందో, అలా 3500 పైచిలుకు సంవత్సరాల క్రితం ఆ దేశం, లేకపోతే ఐగుప్తు దేశం ప్రపంచాన్ని శాసించే దేశంగా ఉంటే, ఆ ప్రపంచాన్ని శాసించే దేశంలో ఏ వనరులనైతే వారు దేవీ దేవతలుగా చేసుకుని ఆరాధిస్తున్నారో అన్నిటినీ మించి అన్ని వనరుల పైన రాజు అయినటువంటి ఫెరో నిలబడి అంటాడు, ఐ యామ్ ద కింగ్, నేను చెప్పినట్టు చేయాలి. అయ్యా పని ఎక్కువైపోతుంది, మా మీద భారం ఎక్కువవుతుంది, ఇంకెక్కువ పెట్టండి రా వీళ్ళకి పని. మనుష్యులను మనుష్యులుగా భావించలేనటువంటి అధికార దుర్వినియోగం ఉన్నటువంటి రాజ్యం, ఆ రాజ్యం ఎదుట నేను ఒక్క ముసలాయనను పంపిస్తాను. ఆ ఒక్క ముసలాయన ఆయనకి ఏమీ చేతరు కానట్లుగా 40 సంవత్సరాలు గొర్రెలను మేపించి మరీ పంపిస్తాను. గొర్రెలను మేపించి గొర్రెల్లాగా తయారైపోయిన ఒక ముసలాయన వెళ్ళి ఈ రాజ్యంలో ఉన్నటువంటి రాజు ఎదుట నిలబడి ఛాలెంజ్ అంటాడు. లెట్ మై పీపుల్ గో అంటాడు, నా ప్రజలను పంపించు అని అంటాడు. హే, నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఐఎమ్ జో బైడెన్, నేను ఈ అమెరికా దేశానికి అధ్యక్షుని రా బాబు, నువ్వు నా దగ్గరకు వచ్చి మాట్లాడతావేంటి? లెట్ మై పీపుల్ గో, లెట్ మై పీపుల్ గో. నో, 10 సార్లు మాటికి మొదటిసారి చెప్పినప్పుడు విననందుకు, రెండవసారి చెప్పినప్పుడు విననందుకు, మూడవసారి చెప్పినప్పుడు విననందుకు ఫరో యొక్క హృదయాన్ని దేవుడు వాడి కఠినత్వానికే విడిచిపెట్టి, అనగా మరింత కఠినంగా ఉండేట్లుగా వాడిని చేసి, వాడికున్నటువంటి ప్రతి గర్వానికి ఆధారమైన ప్రతి ఆలోచనను చెరపట్టి ఓడించి వాళ్ళని తీసుకొస్తాడు. ఆరిన నేల మీద సముద్రం 2గా చీలితే వస్తాడు. వెనక చూస్తే సైన్యం, ముందు చూస్తే సముద్రం 2 పాయలవటం. ఈ మానవ సమాజం నూతన సృష్టి కార్యములో మొదలుపెట్టినటువంటి దేవుని చేత పిలువబడినటువంటి సమాజం నడవటం చూస్తాం. ఆ నడిచిన వాడు వెళ్ళిపోయిన తరువాత ఫరో సైన్యం అదే ప్రయత్నం చేయటం. ఐ యామ్ ద కింగ్ అని అనుకున్నటువంటి ఫరో తన యొక్క ప్రజలు ఈ నీళ్లలో పడి చావటం వీళ్ళు చూస్తారు. పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా, నీళ్ళిచ్చు బండగా, మోషే చేతి మీద ఉన్నటువంటి అహరోను కర్రగా ఆయన వారిని వెంబడించటం. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షతలు కనిపిస్తూనే ఉన్నాయి అని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో కనిపిస్తుంది. ఆ ప్రత్యక్షతలు చూపించుకుంటూ తన ప్రజలను, తన రాజ్యమును, లేకపోతే తన రాజ్య నిర్మాణం కోసం, నూతన సృష్టి కార్యం కోసం నడిపిస్తూ బయటకు తీసుకొని వచ్చినటువంటి ఈ మహాదేవుడు, ఆయన ఒక చోట ఆగితే మాకు నీళ్లు లేవు, మాకు తెల్లగడ్డలు లేవు, మాకు ఉల్లిగడ్డలు లేవు, మాకు తినడానికి దాన్ని ఏమంటారు మటన్ లేదు, మనకు అబ్రహాం లేదు, ఇస్సాకు లేదు, యాకోబు లేడు. ఇదే క్వశ్చన్స్, ఇదే నస. ఎందుకు అనంటే వారికి చేయాల్సిందేమీ లేదు. రాత్రి నోరు తెరుచుకొని పడుకుంటే పొద్దునకంతా దేవదూతల ఆహారం పరిచిపెట్టేవాడు దేవుడు.
వేసుకున్న చెప్పులు అరగలేదు, వేసుకున్న బట్టలు చినగలేదు, కానీ వీళ్ళకి కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్. మానవుడు దిగజారిన స్వభావం. ఏ మానవులను రక్షించటం కోసమైతే దేవుడు ఒక సమాజాన్ని నిర్మించటం కోసం స్థానికంగా ఉన్నటువంటి దేవీ దేవతల మరియు ఫరో యొక్క శక్తి నుంచి విడిపించుకొని వచ్చి, నేను నీకు కాపరిని, నేను నీకు రాజును, నేను నీకు ప్రియుణ్ణి, నేను నీకు భర్తను, నేను నీకు దేవుణ్ణి అని నిరూపించుకున్నాడో ఆ దేవుని దగ్గరికి వెళ్ళి అంటున్నారు, ఏ అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా మమ్మల్ని అన్నారు. అక్కడ సమాధులు లేవు, గోరీలు కట్టుకోవడానికి స్థలం లేదని మమ్మల్ని తీసుకొచ్చావా అరణ్యంలో చచ్చిపోవటానికి అని ప్రశ్నిస్తే ఆయన అన్నాడు, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఆదాము చేసిందే మళ్ళీ అబ్రహాము పిల్లలు చేస్తున్నారు. ఆదాము రిజెక్ట్ చేశాడు, చచ్చాడు. వీళ్ళ ద్వారా మళ్ళీ జీవితం ఇస్తాం అని అంటున్నాను, వీళ్ళు చస్తాం అంటున్నారు. సరే మీ ఇష్టం అన్నాడు. వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు. లోకంలో మిగిలిన దేశాలన్నీ రాజును కలిగి ఉంటే ఈయన అన్నాడు, నేనే నీకు రాజును రా, నీకు వేరే రాజు అవసరం లేదు, న్యాయాధిపతులను పెట్టుకోండి. మీరు న్యాయము, కనికరము, ప్రేమ, సమానత్వం, మీకెవరు మీ పైన ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. బికాజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ప్రతి మనిషి నా స్వరూపము నా పోలిక చొప్పునున్నాడు. ప్రతి మనిషి రాజు ఏలటానికి నేను పెట్టాను, ప్రతి మనిషి విస్తరించటానికి పెట్టాను, అభివృద్ధి కావటానికి పెట్టాను. మీ పైన ఇంకో రాజు అవసరం లేదు మీకు అన్నాడు. నో 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 నో. సమూయేలు గ్రంథం దగ్గరకు వచ్చేసింది. సమూయేలు గ్రంథం దగ్గరకు వచ్చి ఇలా అంటున్నారు, సమూయేలు అంతా బాగానే ఉంది, నువ్వు చూస్తేనేమో ముసలోడు అయిపోయావు, నీ పిల్లలు చూస్తేనేమో నీ అంత గొప్పగా ఏమీ లేరు, మాకేం కావాలి? రాజు కావాలి. లాలీపప్ లాగా అడిగారు, మాకు రాజు ఇస్తావా? మిగిలిన దేశాలకు, చుట్టుపక్కలున్న దేశాలు, రాజ్యాలు ఏ విధంగా అయితే రాజును కలిగి ఉన్నాయో మాకు అలాగే రాజు కావాలి. సమూయేలు ప్రభు దగ్గరికి వెళ్ళాడు, ఏమయ్యా వాళ్ళు ఇలా అంటున్నారు? సమూయేలు, డోంట్ వరీ, దే ఆర్ నాట్ రిజెక్టింగ్ యూ, దే ఆర్ రిజెక్టింగ్ మీ యాజ్ దేర్ కింగ్. వాళ్ళు తిరస్కరిస్తున్నది నిన్ను కాదు సమూయేలు, నన్ను. దే వాంటెడ్ ఎ కింగ్. వాళ్ళకు ఒక రాజు కావాలి కదా, చెప్పు వాళ్లకు. ఆ రాజు వస్తే మీ పిల్లలు వాడి కాళ్ళు పట్టాలి, మీ పిల్లలు వాడికి పన్నీరు చల్లాలి, మీ పిల్లలు రొట్టెలెత్తాలి. ఆయన దాన్ని ఏమంటారు, కారులో వస్తుంటే ముందర కొందరు వెనకల కొందరు పరిగెట్టాలి. మా ఊర్లో ఇలాంటి రాజులు చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో. ఓ జనం ఎక్కడ చూసినా వాళ్ళు అక్కడే ఉంటారు. ఒక ఆయన ఇలా అంటే ఒక పరిగెత్తుకుంటూ వచ్చి కోట్ తీస్తారు. ఆయన ఉషు ఉషు అంటే అందరు పడిపోతానే, ఆ తర్వాత మళ్ళా వచ్చి కోట్ వేసుకుంటాడు. ఆ కోట్ వేయడానికి ఇంకొకరు వస్తారు. మీ పిల్లలు ఆయనకు రొట్టెలెత్తుతారు అని ప్రభు చెప్పాడు. మీ పైన రాజ్యం చేయటానికి మతాన్ని ఉపయోగిస్తారు, మీ పైన రాజ్యం చేయటానికి కులాన్ని ఉపయోగిస్తారు, మీ పైన రాజ్యం చేయటానికి ధనాన్ని ఉపయోగిస్తారు, మీ పైన రాజ్యం చేయటానికి వనరులను ఉపయోగిస్తారు, మీ పైన రాజ్యం చేయటానికి ఇచ్చకపు మాటలను ఉపయోగిస్తారు, మీ పైన రాజ్యం చేయటానికి ఈ లోక మర్యాద ఎంత నీచానికైనా దిగజారే ప్రయత్నం చేస్తుంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం చదివి వినిపిస్తాను తర్వాత, ఇది అవనివ్వండి. సో రాజులు వద్దురా అని అంటే, లేదు మాకు కింగ్ కావాలని అన్నారు. వారు ఎన్నుకున్నటువంటి రాజు ఒకడు, దేవుడు తన హృదయానుసారుడైనటువంటి దావీదును రాజుగా ఎన్నుకున్నాడు. అండ్ నూతన సృష్టి కార్యం, దేవుని రాజ్యము అనేటటువంటి సంపద, దేవుని రాజ్యం అనేటటువంటి ఈ బాధ్యతతో కూడినటువంటి వాగ్దానం దావీదు ద్వారా మళ్ళీ దావీదు కుమారుడైన సొలొమోన్, దావీదు వేరు మరియు చిగురుగా వచ్చేటటువంటి మీకా గ్రంథం 5:2 చెప్పినట్లుగా, ప్రవక్తలందరూ ప్రవచించినట్లుగా, యెషయా ప్రవచించినట్లుగా, ఓబద్యా చెప్పినట్లుగా, జకరియా 2వ అధ్యాయం చెప్పినట్లుగా, మలాకి 4 చెప్పినట్లుగా, నీతి సూర్యుడు ఉదయిస్తాడు, నీతి సూర్యుడు ఉదయిస్తాడు, మీ రెక్కలకు ఆరోగ్యం కలుగజేస్తాడు, 600 పైచిలుకు సంవత్సరాలు మీరు పోతారా, దేవుణ్ణి విసర్జించొద్దు, విసర్జిస్తున్నారు, మీరు పోతారు అని చెప్పినా విననప్పుడు దేవుని రాజ్యముగా ఉన్నటువంటి ఇశ్రాయేలు 2 ముక్కలైపోతుంది. ఉత్తర దేశము మరియు దక్షిణ దేశం. ఉత్తర దేశంలోనికి మరియు దక్షిణ దేశంలోనికి ఒకరి తర్వాత ఒకరు రాజులు రావటం, దేవాలయమును చెరపట్టడం, సొలొమోను నిర్మించిన దేవాలయాన్ని చిన్నాభిన్నం చేయటం, కుక్కలు చింపిన విస్తరిగా సమాజం మొత్తం, అనగా దేవుని యొక్క రాజ్యం అది క్షీణించిపోయేలా దేవుడు అన్యాయానికి
మీరు నా ప్రజలు అనుకుంటున్నారు, మీరు నన్ను విసర్జిస్తే ఎక్కడికి వెళ్తారు? చెర, మరణం. నేను లేని మందిరం, నేను లేని సమాజం, నేను లేని పతన స్థితిలో ఉన్న సమాజం. నెబుకద్నెజర్ వచ్చాడు, పట్టుకెళ్ళిపోయాడు. రాజులు వచ్చారు, పట్టుకెళ్ళిపోయారు. మలాకి వరకు ఇదే మాట, ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, మనకు స్వపరిపాలన ఇస్తాడు, దేవుని రాజ్య పాలన తిరిగి ఇస్తాడు, దేవుని రాజ్య పాలన కోసం ఆయన వస్తాడు అని చెబుతూ వచ్చినటువంటి మాటలు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం చదివిన మాట, కాలము సంపూర్ణం అయింది, నేను వచ్చేసాను అని వచ్చాడు. ఐ యామ్ ద కింగ్ అని వచ్చాడు. నేను రాజును. ఐ యామ్ ద రూలర్, ఐ యామ్ ద ఫాదర్, ఐ యామ్ యువర్ లవర్ అండ్ ఐ యామ్ యువర్ హస్బెండ్ అండ్ ఐ యామ్ ద ట్రూ గాడ్. నేను నీ దేవుణ్ణి, నేను నీ భర్తను, నేను నీ ప్రియుణ్ణి, నేను నీ కాపరిని, నేను నీ రాజును అని చెబుతూ వచ్చినటువంటి రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు. అయితే ఈయన మనిషి ఏ విధంగా అయితే పాలించాలనుకున్నాడో, ఎలా పాలించాలనుకున్నాడు? దుర్వినియోగం చేత, అధికార దుర్వినియోగం చేత, దేవుణ్ణి విసర్జించటం కారణంగా, లేకపోతే ధనాన్ని ఆసరాగా చేసుకుని, అందాన్ని ఆసరంగా చేసుకుని, జ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని, కులాన్ని ఆసరాగా చేసుకుని, మతాన్ని ఆసరాగా చేసుకుని, ఇలా విభజించి పాలించేటటువంటి పద్ధతుల్లో మనిషి పరిపాలించడం మొదలుపెట్టాడు. 11వ అధ్యాయం దానియేలు గ్రంథం. మనిషి యొక్క పాలనకు, దేవుని యొక్క పాలనకు, అనగా నూతన సృష్టి అనేటటువంటి పాలనకు ఉన్న తేడా మీకు నేను దానియేలు గ్రంథం రూపంలో చూపించే ప్రయత్నం చేస్తాను. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం, సంపత్తి చేత ఏలుబడి చేసేటటువంటి రాజులు. 3వ వచనం, శూరత్వంతో ఏలుబడి చేసే రాచరికం. 6వ వచనం, సంధి చేత, అనగా కోయలిషన్ గవర్నమెంట్ అని పిలుస్తారు. ఎన్డీఏ, యూపీఏ వగేరా వగేరా అన్ని ఇవే. సంధి చేత పరిపాలించే పద్ధతులు. 20వ వచనం, పన్ను చేత పరిపాలించే పద్ధతులు. 21వ వచనం, ఇచ్చకపు మాటల చేత పరిపాలించే పద్ధతి. మిత్రం అంటారు కదా, అది ఇదే. దోపుడు సొమ్ము చేత పాలించే పద్ధతులు, నిబంధనలకు విరోధి అయి పాలించే పద్ధతులు. 36, హెచ్చించుకోవడం ద్వారా లేకపోతే అతిశయం ద్వారా పాలించే పద్ధతి. 38, విగ్రహారాధన ద్వారా పాలించే పద్ధతి. 39, విభజించటం ద్వారా పాలించే పద్ధతి. మనిషి పైన రాజ్యం చేయటానికి, మనిషిని కొల్లగొట్టడానికి, మనిషి పైన రాజుగా ఉండటానికి ఇలాంటివన్నీ ఉపయోగిస్తాడు. ముఖ్యంగా విభజించి పాలించేటటువంటి ఆలోచన. సమాజాన్ని పతన స్థితిలో ఉన్న మనిషి విభజిస్తాడు. కులం పేరట విభజిస్తాడు, రంగు పేరట విభజిస్తాడు, ఉపకులం పేరట విభజిస్తాడు, ఉపకులంలో మళ్ళీ ఉపకులం చేత పేరట విభజిస్తాడు, మీ నాయన ఇంటి పేరు మీద విభజిస్తాడు, మీ అమ్మ ఊరి పేరు మీద విభజిస్తాడు. మనిషి విభజించటమే నేర్చుకున్నాడు. విభజించి పాలించేటటువంటి ఈ విగ్రహారాధన పాపము అనేటటువంటి ఈ సమాజాన్ని తిరిగి నిర్మించాలి, తిరిగి ఒకటి చేయాలి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ప్రతి మనిషి దేవుని యొక్క స్వరూపము మరియు పోలిక చొప్పున ఉన్నాడు అన్న స్పృహలోనికి తీసుకుని రావటం మొట్టమొదటి వ్యక్తిగత రక్షణ, సామాజిక రక్షణ. ప్రతి మానవ సమాజం ఒక శరీరముగా, దేవుడు యేసు క్రీస్తు అనే శరీరంలోనికి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన విరువబడిన శరీరంలో భాగమైతే యు ఆర్ ఎ న్యూ క్రియేషన్, నువ్వు క్రొత్త సృష్టి అని పిలిచేటటువంటి సామాజిక రక్షణ, ప్రపంచాన్ని ఐక్యపరిచేటటువంటి రక్షణ కార్యం. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. ఈ సంకల్పమును, దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఏమిటి అంటే, చాలా మంది ఏమనుకుంటారు అని అంటే, దేవునికి ఉన్న సంకల్పం ఏంటంటే, నేను ఇక్కడ బతకాలి, చచ్చిపోగానే నన్ను ఎక్కడ తీసుకెళ్తాడు?
వేరే లోకం ఒకటి ఉంది, ఆ లోకంలో వెళ్ళిపోతాం. మనకు మన పొరుగు వారు వాళ్ళు వీళ్ళు చెప్తున్నట్లుగా రంభా ఊర్వశి మేనకలు డాన్స్ చేస్తూ ఉంటారు, పైనుంచి వచ్చి ఇలా పోస్తుంటే మనం ఇలా తాగెత్తుంటాం అని వాళ్ళు అనుకుంటే మనకి ఇక్కడ ఏదో ఇంకా వేరు రకాలైనటువంటి అదొక విగ్రహం తయారు చేసుకున్నాం. బట్ వాట్ ఈస్ ది యాక్చువల్ పర్పస్? ఈ ప్రపంచాన్ని విడిచి ఎక్కడికో వెళ్ళిపోవటమా మన పర్పస్? మేము చిన్నప్పుడు మా అమ్మ, మేము క్యాథలిక్ కుటుంబంలో పుట్టాను, క్యాథలిక్ గా పెరిగాను. మా అమ్మ మమ్మల్ని వేలాంకన్ని అనే ప్రదేశానికి తీసుకెళ్ళి, అక్కడ సముద్రం, ఆ సముద్రం ఒడ్లో నేను మా అన్న ఆడుకునేవాళ్ళం. ఆడుకుని సముద్రం ఒడ్లో ఆడుకునేటప్పుడు ఏం చేస్తాం మనం? ఇసుకతో ఇల్లు కట్టుకుంటాం కదా, మంచిగా ఇసుక మెడలు కడతాం. ఇసుక మెడలు కట్టిన తర్వాత మా గుండు కొట్టేటోళ్ళు పైన గంధం పెట్టేది సలసల కాగుతూ ఉండేది అనమాట. అబ్బా ఎలా ఉండేదంటే, మా అమ్మ కేకేస్తుంది, రే అన్నమైంది వచ్చేసాయి అనగానే, అంటే మంచి చేపలు ఉండదు, ఉప్పు చేపలు తినడానికి టైం అయిందని చెప్పేసి ఇప్పుడు ఏం చేయాలి, మేము తయారు చేసుకున్నాం ముచ్చటగా చేసుకున్నటువంటి ఈ ఇసుక మేడలు ఏం చేస్తాం, మేము పరిగెత్తుకుంటూ వచ్చి నేను మా అన్న మా కాళ్ళతో మేమే అలా తొక్కి ఇంటికి పోతాం. మన దేవుడు అలాంటి అంటారా? ఈజ్ ఆర్ గాడ్ లైక్ దాట్? ఆయన ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని చేసినటువంటి తన సృష్టిని ఒకానొక రోజు ఇది కాదు, తుచ్, ఇదంతా బాగాలేదు, వేరే చుట్టిపోదాం అంటాడా? దట్స్ వాట్ రిలీజన్ టీచెస్. మతం అదే నేర్పిస్తుంది. బట్ మానవుడు తన అధికార దుర్వినియోగం చేత ఈ ప్రపంచంలోనికి ఏ మలినాన్నైతే తీసుకొచ్చాడు, ఏ పాపాన్నైతే తీసుకొచ్చాడు, ఏ మరణాన్నైతే తీసుకొచ్చాడు, ఏ దరిద్రాన్నైతే తీసుకొచ్చాడు, ఏ విభజననైతే తీసుకొచ్చాడు, ఏ హెచ్చుతగ్గులనైతే తీసుకొచ్చాడు, పాపం యొక్క పర్యవసానమైనటువంటి మరణాన్ని జయించటం కోసం, తిరిగి ఒకటి చేయటం కోసం భూమి ఆకాశములను సృష్టించినటువంటి దేవుడు భూమి ఆకాశముల నడుమ ఒక అగాధము వచ్చేలా మానవుడి నిర్ణయం ఎప్పుడైతే జరిగిందో, ఒక్క మానవుడు మళ్ళీ రావాలి. ఒక్క మానవుడు ఈ భూమి ఆకాశముల విభజనకు కారణకుడయ్యాడు. కానీ ఒక్క మానవుడు ఈ భూమి ఆకాశములను తిరిగి కలపాలి. ఇప్పుడు చదవండి 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. ద పర్పస్ ఆఫ్ దిస్ వన్ మ్యాన్, ఒక్క మానవుడు, ఆయనలో ఉన్నటువంటి క్రీస్తు అనేటటువంటి మానవుడు, ఆ మానవునిలో ఉన్నటువంటి సంకల్పం లేదా నిర్ణయం, దేవుడు చేసిన నిర్ణయం ఏమిటి అని అంటే, హీ వాంట్స్ టు యునైట్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. భూమి ఆకాశములను, లేకపోతే పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తాన్ని క్రీస్తునందు ఏకం చేయాలి, సమకూర్చాలి. హీ డోంట్ వాంట్ ఎనీబడి టు పెరిష్. ఎవరూ కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఎవరు ఆయనను త్యజించటం కారణం చేత, ఆయనను తిరస్కరించటం కారణం చేత ఎప్పటికీ ఉండేటటువంటి మరణములో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. జీవములోనికి మీరు రావటం ఆయనకి ఇష్టం. ఆయన సన్నిధిలో బ్రతకటం, మీరు ఆయన సన్నిధిలో బ్రతకటం ఆయనకి ఇష్టం. ఏ విధంగా అయితే ఆదాము దేవుని సన్నిహిత్యాన్ని, దేవుని స్నేహాన్ని ఎంజాయ్ చేశాడో, అలాంటి స్థితిలోనికి మీరు తిరిగి రావటం ఆయనకి ఇష్టం. అదే యేసు క్రీస్తు యొక్క పని. యేసు క్రీస్తు అనే ఈ మానవుడు ఈ ప్రపంచానికి వచ్చి ఏ మరణమైతే మానవులను బెదిరిస్తోందో, ఏ మరణమైతే మానవుణ్ణి చంపేస్తోందో, ఏ మరణాన్నైతే మానవుడు జయించలేకపోతున్నాడో, మరణం అంటే భయపడిపోతున్నాడో, ఎంత పాలెగాడైనా సరే, ఎంత తోపైనా సరే, చివరికి ఫరో అయినా సరే చచ్చి తీరాల్సిందే అన్నటువంటి ఆ సర్టనిటీ, అంత ఖచ్చితమైన నిక్కచ్చిగా ఉండే సత్యాన్ని ఆయన ఆలింగనం చేసుకున్నాడు. హీ మేడ్ ద క్రాస్ యాజ్ హిస్ థ్రోన్. ఆయన ఎక్కిన సిలువను తన సింహాసనముగా చేసుకున్నాడు. తన సింహాసనంగా చేసుకుని, మరణమా నీ ముల్లెక్కడని మరణం కళ్ళలో కళ్ళు పెట్టి చూసి దాన్ని ఆలింగనం చేసుకుని, 3వ దినాన తన శరీరమందు, ఏ శరీరంలో అయితే మరణాన్ని ఆయన పొందుపరిచాడో, మరణాన్ని ఆయన ఒకటిగా తీసుకొచ్చాడో, అదే శరీరాన్ని 3వ దినాన తిరిగి లేపి, మరణమా నీ ముల్లెక్కడ అని అడిగాడు. దాట్ ఈజ్ గాస్పల్. నువ్వెప్పటికీ చనిపోయినటువంటి శరీరంతో బయటకు వస్తావు. నువ్వెప్పటికీ నశించినటువంటి శరీరంతో బయటకు వస్తావు. నువ్వే కరోనా తాకనటువంటి శరీరంతో బయటకు వస్తావు. నిన్ను కాల్చినా, నిన్ను పూడ్చినా, నిన్ను కాకులకు గద్దలకు వేసినా
ఆయన సృజనాత్మకత కలిగిన ఈ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను తిరిగి జీవింపజేయబోతున్నాడు. పునరుత్థానములోనికి తీసుకుని రాబోతున్నాడు. ఆయన శరీరములో హీ బౌండ్ ది డెత్ అండ్ ది ఇటర్నిటీ టుగెదర్. మృతాన్ని మరియు అమర్త్యాన్ని, అమృతత్వాన్ని ఆయన శరీరములో పొందుపరిచాడు. మానవుడు, ఒక్క మానవుడు మరణం అనేటటువంటి ఈ ముళ్ళును విరిచి పారేశాడు. దేవుణ్ణి తిరస్కరించడం అనే పాపాన్ని విరిచి పారేశాడు. 3 ప్రశ్నలు ఏవైతే ఆదాము దగ్గరికి, లేకపోతే 3 ప్రలోభాలు ఏవైతే ఆదాము దగ్గరికి వచ్చాయో ఆదాము జయించలేకపోతే, ఈ 3 ప్రలోభాలను క్రీస్తు అనే మానవుడు, ఈ ఆదాము జయిస్తాడు. అధికారం, ఆధారం మరియు ఆరాధన. ఆరాధన నా తండ్రికే, అధికారం నువ్వేంట్రా నాకిచ్చేది, ఐ యామ్ ద కింగ్. ఆధారం రొట్టెలు చేసుకో అన్నాడు. నో, నా తండ్రి మాట నాకు ఆధారం అని అన్నాడు. 3 రకాలుగా జయించి బయటకు వచ్చి, మరణమా నీ ముల్లెక్కడ అని అడిగి ఇప్పుడు అంటున్నాడు, కమ్ టు మై బాడీ, నా శరీరంలోనికి రా. కమ్ టు మై ఫ్యామిలీ, నా కుటుంబంలోనికి రా. కమ్ ఇన్ టు మై కింగ్డమ్, నా రాజ్యంలోనికి రా. అదే రక్షణ. ఈ లోక మర్యాద నుంచి మడిమ తిప్పి దేవుని మర్యాద వైపుకు రావటం. యేసుక్రీస్తు అనే ఒక శరీరంలోనికి స్త్రీ పురుషుడన్న తేడా లేకుండా, హెచ్చుతగ్గులన్న తేడా లేకుండా, కులం మతం అన్న తేడా లేకుండా, ఏ తారతమ్యం, ఏ విభజన లేకుండా ఒక్క మనిషి మనిషిగా నిన్ను మళ్ళీ పిలుస్తున్నాడు. మనిషిగా మారటం కోసం పిలుస్తూ ఉన్నాడు. ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం, ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియస్ బుక్. ఇది కేవలం ఒక మతపరమైనటువంటి పుస్తకం కాదు. ఇది ఒక మానవుడు ఎలా ఓడిపోయాడు, ఇంకొక మానవుడు సర్వమానవాళిని ఎలా గెలిపించాడు అనే కథనం. మానవత్వానికి సంబంధించిన, మనుష్యతత్వానికి సంబంధించిన గాథ. అదే దేవుని రాజ్యం. ఈ ప్రాంతంలో దేవుని రాజ్యం కాకినాడ, పెద్దాపురం, సామర్లకోట, రాజమండ్రి, ఈ ప్రాంతాలలో భయంకరమైనటువంటి పరిస్థితులు. పెంట కుప్పల మీద బ్రతికే వాళ్ళు మన పూర్వీకులు. వారికి మూతికి ఒక ముంత కట్టేవారు, ముడ్డికి ఒక చీపురు కట్టేవారు. వారు నడిస్తే, వాళ్ళు నడిచినందుకు భూమి ఎక్కడ మైలైపోతుందో అని వెనక చీపురు కట్టుకు తిరిగారు. కాళ్లకు ఒక గజ్జె కట్టేవాళ్ళు, ఎందుకంటే ఫలానా వాడు వచ్చాడు అని తెలియటం కోసం. మన స్త్రీలకు పైన వస్త్రం వేసుకునే అధికారం ఉండేది కాదు. కారణం, నువ్వు స్త్రీవో పురుషుడివో మాకు తెలియదు. మీరు చూస్తే అందరూ నల్లగా ఉంటారు, అందరూ జుట్లు వేసుకొని ఉంటారు, అందరూ బాకినోరులు వేసుకొని ఉంటారు. నువ్వు పురుషుడివో స్త్రీవో నాకెట్లా తెలుస్తుంది? నేను దేవుణ్ణి, దేవుడి ఎదుట స్త్రీ రాకూడదు అన్నారు. భయంకరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్న మన జీవితాల్లోనికి నీతి సూర్యుడు ఉదయించే విధంగా ఈ గాస్పెల్, రక్షణ మార్గం వచ్చింది. స్త్రీ పురుషులను ఒకే చోట కూర్చోబెట్టి చదువు చెప్పారు. కారణం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం. 1799లో మొదలైన ఈ ఉద్యమం 1799లో బాప్టిస్టు వారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చేసి మొదలుపెట్టిన ఉద్యమం. ఆ తర్వాత మెల్లిమెల్లిగా లూథరన్ సంఘస్థులు, లండన్ మిషనరీ సొసైటీ వారు, చర్చ్ మిషనరీ సొసైటీ వారు ఇలా తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి దాన్ని ఏమంటారు, సాంఘిక సంస్కరణలు. ఆ సాంఘిక సంస్కరణ కారణం చేత ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల కొలది ప్రజలు ప్రభువును తెలుసుకోవటం, దేవుని రాజ్యములోనికి కాలు పెట్టడం, దేవుని రాజ్యములో సమానత్వాన్ని రుచి చూడటం, చదువును రుచి చూడటం, అందాన్ని రుచి చూడటం, డిగ్నిటీని రుచి చూడటం. అన్నారు స్త్రీలతో, నువ్వు ఎలా పైన జాకెట్ వేసుకుంటావు, నీ స్తనాలు మాకు కనిపించాలి కదా, నీ స్తనం ఎంత బరువు ఉందో చూసి దానికి మేము ట్యాక్స్ వేస్తామని అన్నారు. దాన్నే బ్రెస్ట్ ట్యాక్స్ అని పిలుస్తారు. భారతదేశంలో ఇది ఉండేది, మన ప్రాంతంలో ఇది ఉండేది, తీర ప్రాంతాలన్నిటిలో ఇది ఉండేది.
ఇది ఒక చట్టముగా ఆ రోజుల్లో ఉండేది. బహుద్దూర్లు, రాయ బహుద్దూర్లు దీనికి ఇన్ఛార్జీలుగా ఉండేవారు. స్థనం యొక్క బరువును బట్టి ట్యాక్సులు పెంచేవారు. అంటే నువ్వు బాగా తిని బలుస్తున్నావు కాబట్టి నీ దగ్గర డబ్బులున్నాయి, ట్యాక్సులు కట్టు అన్నారు. క్రైస్తవ సమాజం నో, అలా జరగటానికి వీల్లేదు అంది. అలా జరగటానికి వీల్లేదు. ప్రతి స్త్రీ దేవుని యొక్క స్వరూపము మరియు పోలిక చొప్పున ఉంది. ఆ స్త్రీని ఈ విధంగా మీరు అన్యాయం చేయటానికి వీల్లేదు అని అన్నారు క్రైస్తవ సమాజం. ఇంట్లో గొడ్డు చచ్చిపోతే ఆ గొడ్డుకు తాడు కట్టి కాలుకు బయటకు విసిరేసి, అరే నువ్వు మా ఇంటికి రారా, అరే జోగిగా, అరే మల్లిగా, అరే ఏదో పేరు పెట్టి వెనక నుంచి రా, ఇంటి దగ్గరికి రాకు, వెనక నుంచి తాడు విసిరేస్తాం, అది గుంజుకొని పోయి దాన్ని దానిపైన చర్మం ఉంటుంది కదా, దాంతో మాకు చెప్పులు చేసి తీసుకురా, మిగిలిన మాంసం ఉంటుందే అది నీకు 6 నెలలు జీతం అని అన్నారు. అలా మన పెద్దలు బ్రతికారు. ఇక్కడ పనిచేసినటువంటి క్రైస్తవ మిషనరీలు, ముఖ్యంగా బీర్ గారు, గన్ గారు, ఇలాంటి వారు చాలా మంది, నేను రాసినటువంటి దేవుని రాజ్యం అనే పుస్తకంలో ఈ అంశాలన్నీ పొందుపరిచాను. వారన్నారు, నో, యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపం మరియు పోలికలో ఉన్నావు నువ్వు, చచ్చిన దాన్ని నువ్వు తినవు, యు హ్యావ్ డిగ్నిటీ, గౌరవం కలిగి బ్రతుకుతావు నువ్వు అని అన్నారు. అలాగేయా అన్నాం. మన జీవితాలు ఒకటి తర్వాత ఒకటి మెల్లిమెల్లిగా దేవుని రాజ్యం వైపుకు మారటం. ఆంధ్రజోగిని యాక్ట్ 1986లో ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినట్లుగా మనకు చరిత్ర చెబుతుంది. కానీ 1930 చిల్లరల్లోనే ముత్తులక్ష్మిరెడ్డి గారు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి విధాన సభలో నిలబడుకుని ఆ రోజుల్లోనే ఆమె ఈ యాక్ట్ను ప్రవేశపెట్టింది. దానికి కారణం ఆమె వెనక పనిచేసినటువంటి క్రైస్తవ మిషనరీ సంఘాలు. ఆంధ్రజోగిని యాక్ట్ అంటే అర్థం ఏమిటి అని అంటే, మన పూర్వీకుల్లో కొంతమందిని అర్ధనగ్నంగా, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకుండా పిల్లలను కంటూ ఉంటూ అర్ధనగ్నంగా డాన్స్ చేసేటటువంటి, నాట్యాలు చేసేటటువంటి దేవదాసి వ్యవస్థ. ఆ వ్యవస్థలో స్త్రీలను భయంకరమైన నీచంగా చూశారు. ఆ పరిస్థితుల్లో క్రైస్తవ ఆలోచన, మనిషిని మనిషిగా గుర్తించినటువంటి వ్యవస్థలను చెరపట్టి క్రీస్తు పాదాలకు తీసుకుని వచ్చే ఆలోచన. 1835లో అందరికీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, 1795లో శూద్రులకు సైతం ఆస్తి హక్కు. ఇప్పుడు ఎవరైతే పెద్ద కులాల వాళ్ళం మేము అని చెప్పుకుంటున్నారో వారు కూడా శూద్రులే, వారికి ఆస్తి హక్కు ఉండేది కాదు. వారు పండించిన పంట పైన వారికి హక్కు ఉండేది కాదు. అది తీసుకొచ్చి ఇచ్చింది క్రైస్తవ సమాజం. 1773లో అందరికీ సమానమైనటువంటి న్యాయం. 1833లో పిల్లలను చంపకూడదు అన్నటువంటి చట్టం. 1913లో అందరికీ ఎడ్యుకేషన్. 1913లో స్లేవరీ అబాలిష్మెంట్ యాక్ట్, అంటే మానవులను బానిసలుగా అమ్మటానికి, కొనటానికి, క్రయ విక్రయాలు చేయటానికి వీలు లేదు అన్నటువంటి ఆలోచన. ఇదంతా కూడా క్రైస్తవ సమాజం, వేళ్లకు లెక్క పెడితే ఎంతమంది ఉంటారో అంతమంది ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మాత్రమే ఈ దేశానికి ఒక బహుమతిగా ఇచ్చింది. ఈరోజు మీ పిల్లలు చదువుకుంటున్నారు, క్రైస్తవ సమాజం చేసినటువంటి పని. ఈరోజు మీ ఆడపిల్లలు చదువుకుంటున్నారు, క్రైస్తవ సమాజం చేసినటువంటి పని. ఈరోజు మీరు రాయి దగ్గర, రప్ప దగ్గర కాళ్లను చేతులను నరుక్కోవటం ఈరోజు చట్టరీత్యా నేరం. అది క్రైస్తవ సమాజం తీసుకొచ్చినటువంటి విప్లవం. ఈరోజు మీ పిల్లలకు దాన్ని ఏమంటారు, మీరు నాలుకలకు, గొంతులకు చువ్వలు పొడుచుకోవటం లేదు. దానికి కారణం క్రైస్తవ సమాజం తీసుకొచ్చినటువంటి చట్టం. ఆ రోజుల్లో పిల్లలను రథాల కింద పడేసేవారు, దేవుడు అనుగ్రహిస్తాడు అని అనుకున్నారు. మనం ఏం చదివాం? అవి కళ్ళుండి చూడవు, నోరుండి మాట్లాడవు, వాటి యందు విశ్వాసం ఉంచి వారు అలాంటి వారే అవుతారు. సొంత పిల్లలను చంపుకునే సమాజంలో మనం బ్రతికాం. కానీ క్రైస్తవ ఆలోచన ప్రతి ఆలోచనను మానవుణ్ణి మానవుడిగా ఉంచకుండా దేవుని జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకాన్ని చెరపట్టి క్రీస్తు పాదాలకు తీసుకుని వచ్చే క్రైస్తవ విప్లవం, మానవత అనే విప్లవం. మతం కాదు. మతం 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 అని చాలా మంది చెబుతూ ఉంటారు. మన వాళ్ళు ఇది మతం అనుకుని మతంలో బతికేద్దామని అనుకుంటారు. ఆ మతం
మతాన్ని నమ్ముకుంటే మహా అయితే మీకు 3 పూట్ల భోజనం పెడుతుంది. కానీ ప్రభువు కొట్లాడిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా ఆయన 33 సంవత్సరాల పరిచర్యలో అంటే మత పెద్దలే. ఆఖరి ఒక్కరోజు పిలాతు ఎదుట నిలబడి మాట్లాడితే పిలాతు కూడా ఏమన్నాడు? బిహోల్డ్ ద మ్యాన్ అన్నాడు. ఇదిగో మానవుడు అన్నాడు. నిజమైన మానవుడు, అధికారాన్ని ప్రశ్నించే మానవుడు, నిజమైన మానవుడు, మనిషిని మనిషిగా గుర్తించే మానవుడు, నిజమైన మానవుడు, ప్రేమంటే ఏంటో నేర్పే మానవుడు, నిజమైన రాజు తన చొక్కా విప్పి తన శిష్యుల కాళ్ళ దగ్గరికి వచ్చి నీ కాళ్ళు కడగనా అని అడిగే రాజు. ఆయన రాజ్యం వచ్చేసింది అని ప్రకటించినటువంటి రాజు. ఆ రాజ్యం వచ్చింది అని మన దగ్గరికి మోసుకొని వచ్చినటువంటి ఆ రాజ్య ప్రతినిధులు, ఇదిగో మీరు ఈ రాజ్యంలో పాల్గొనండి అని చెప్పాల్సినటువంటి ప్రతినిధులు ఇక్కడ కూర్చుని ఉన్నారు. దిస్ కింగ్డమ్, ఈ రాజ్యం ఇంతింతై మహాపర్వతమై ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయిల రాజ్యాలను వెండితో, బంగారముతో, ఇత్తడితో, ఇనుము మరియు మట్టి కలిసినటువంటి పాదములుగా ఉన్న ఆ విగ్రహం పైన పడితే, ఈ లోక మర్యాదల పైన పడితే తుత్తునీయులుగా గాలికి ఎగిరిపోయేటటువంటి పొట్టులాగా ఈ లోక మర్యాదలు పారిపోవాలి. కానీ మనం మతంలో ఉన్నాం. రాజ్యంలో చాలా తక్కువ మంది ఉంటారు, మతంలో ఉంటారు. వారు ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకుని వారికి ఒక రాజును ఎన్నుకొని ఆయనకు పాస్టర్ అని పేరు పెడతారు. వారికి ఒక రాజ్యాన్ని ఏర్పరచుకొని దానికి ఒక డినామినేషన్ అని పేరు పెడతారు. బయట ఏ సిస్టమ్స్ అయితే ఉన్నాయో అవే సిస్టమ్స్ మనము తెచ్చుకుంటాం. అదే కుల ప్రాతిపదికన సంఘాలు, అదే మత ప్రాతిపదికన విభజన, మనిషిని మనిషిగా చూడలేనటువంటి కళ్ళు, మనిషిని హక్కునకు చేర్చుకోలేనటువంటి, ఆప్యాయతలు లేనటువంటి, గౌరవం లేనటువంటి, స్త్రీ పట్ల గౌరవం లేనటువంటి, చిన్న చూపులు చూసేటటువంటి అదే మానవ సమాజం. దానికి ఒక పేరు పెట్టి క్రైస్తవం అంటున్నాం. షేమ్ ఆన్ us. మనం సిగ్గుపడాలి. ప్రభువు పిలుపు భూమ్యాకాశములను ఐక్యపరిచేటటువంటి క్రీస్తు పిలుపు నూతన సృష్టిగా మారటం, దినదిన ప్రవర్తమానముగా ఆయన స్వరూపములోనికి నిజమైన మానవుడిగా ఎదగటం, నీ పక్కన వాడిని గౌరవించగలగటం. ఇంట్లో చెట్టు ఉంటుంది, పైన స్టార్ ఉంటుంది, కానీ అమ్ముండదు. పండుగ వస్తుంది, చెట్టు ఉంటుంది, అరిసెలు ఉంటాయి, స్టారు ఉంటుంది, అమ్ముండదు. అన్న ఉండడు, పక్కింటోడు తిన్నాడా లేదా అన్న స్పృహ ఉండదు. ప్రభు అంటాడు, నేను నీ దగ్గరికి వచ్చాను, నాకు చలి పెడుతుంటే నువ్వు కనీసం నాకు బట్టలు లేదే, నాకు ఆకలి అవుతుంటే ఇంత పిడిసి అన్నం పెట్టలేకపోయావే, నాకు దాహం అవుతుంటే నీకు నీళ్ళు ఇవ్వటానికి బరువు అయింది, నువ్వెప్పుడొచ్చావు ప్రభు, నువ్వు వస్తే అసలు నేను నా ఇల్లు అమ్మేసాను ఇచ్చేద్దాను కదా నీకు, నేను వచ్చాను. అవర్ కింగ్, మన రాజు ఎవరితో ఐడెంటిఫై చేసుకుంటాడు అంటే మనలో బడుగు బలహీన వర్గాలతో ఐడెంటిఫై చేసుకుంటాడు, మనలో విరిగి నలిగిన హృదయాలతో ఐడెంటిఫై చేసుకుంటాడు, మనలో పేదల పట్ల ఆయనకు కనికరం, మనలో బీదల పట్ల ఆయన హృదయం, మనలో మానవులను తిరిగి మానవులుగా చూడాలి అన్న ఆయన తపన. మీకు అదే స్ఫూర్తినిచ్చి వెళ్తారా? సర్వ సృష్టికి ఈ సువార్త, రాజ్య సువార్త ప్రకటిస్తారా అని పిలుస్తున్నాడు. నౌ ద క్వశ్చన్ ఈజ్ యువర్స్. మీ దగ్గర సవాలు నేను విడిచిపెడుతున్నాను. ఈ సువార్త ఇక్కడ చచ్చిపోయి ఎక్కడికో వెళ్ళే సువార్త కాదు, నీ రాజ్యము వచ్చునుగాక అనే సువార్త. నేను చచ్చిపోయి ఎక్కడికో పోదునుగాక కాదు, నీ రాజ్యము వచ్చునుగాక. ఆయన వస్తాడు, ఆయన శరీరములో మనం, లేకపోతే ఆయన భార్యగా మనల్ని చేసుకుంటాడు. భూమి ఆకాశములను, మరణాన్ని అమరత్వాన్ని ఎలా కలిపాడో అలా కలపబోతున్నాడు. దేవుని సన్నిధి మన మీదకి దిగి రాబోతుంది. ఆ సన్నిధిలోనికి నువ్వు నేను బ్రతకాలి అనంటే, ఈ ప్రపంచాన్ని
దేవుని నివాస యోగ్యముగా మార్చగలిగేటటువంటి శక్తి ఏ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి ఈ రాయికి ఉంది. దేవుని సంఘానికి ఉంది. దేవుని సంఘంలో భాగంగా ఉన్నటువంటి నీవు దేనికి దాసోహమయ్యావు? చదువుకా, ధనానికా, అందానికా, కులానికా, మతానికా, స్త్రీ అన్నటువంటి గర్వమా, పురుషుడు అన్నటువంటి గర్వమా? దేనికి దాసుడు అయ్యావు? దేవుని స్థానంలో నీ డినామినేషన్ ఏమైనా ఉందా? దేవుని స్థానంలో నీ గర్వం, నీ అహంకారం, నీ కులం ఇవేమైనా ఉన్నాయా? నువ్వు చేసుకున్న సిస్టమ్స్ వంటి వాడివే నువ్వు అవుతావు. నీ మనసు మార్చుకుని క్రీస్తు వైపుకు చూస్తే నిజమైన మానవుడు ఎలా ఉంటాడో నీకు కనిపిస్తాడు. ఆయన ఎవరిని చంపలేదు, ఏ రోజు కత్తి పట్టుకోలేదు, కానీ ఆయన హృదయాల నేలే రాజు. ఆయన ఏనాడు బడికి వెళ్ళలేదు, కానీ ప్రపంచంలో ఉండే యూనివర్సిటీస్ అన్నీ ఆయన గురించే మాట్లాడతాయి. ఆయన ఏ రోజు జెండా పట్టుకుని ఎలక్షన్లలోకి వెళ్ళలేదు, కానీ ఆయనను మించిన నాయకుడు ఈ ప్రపంచంలో ఇంకా పుట్టల. ఆయన ఏ రోజు ఒక మాట ఎవరిని గద్దించిన వాడు కాదు, కానీ ఆయన మాట హృదయాలను ఛేదిస్తుంది. ఆయన ఏ రోజు ఎవరిని చూసి మత్సరపడలేదు, జలస్గా ఫీల్ అవ్వలేదు. కానీ ఈ ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద నాయకులు సైతం ఆయన్ను చూసి జలస్గా ఫీల్ అవుతారు. ఏంటి 3 సంవత్సరాల్లో ఇంత ఎలా చేశాడు అని. ఒక్క మనిషి నేను మనిషిగా బ్రతుకుతాను అని నిర్ణయించుకుంటే జరిగేది ఇది. అదే మనిషి నేను దేవుణ్ణి అవుతాను అంటే మన పర్యవసానం మరణం. మతం నిన్ను దేవత్వం వైపుకు నడిపిస్తానంటుంది, రాజ్యం నిన్ను మనిషిగా మారుస్తాను అంటుంది. ఈరోజు రాత్రి నిజమైన మానవుడైనటువంటి యేసు క్రీస్తును పోలిన జీవితంలోనికి రావటానికి నీకు ఇష్టం అయితే మనసులో ఒక చిన్న నిర్ణయం, యేసును గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటాను, ఈ క్రైస్తవ సమాజం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటాను. కనిపిస్తున్న క్రైస్తవ సమాజం కాదు, యేసు నిర్మించిన దేవుని రాజ్యం అనే సమాజం. చిన్న నిర్ణయం మీ జీవితాలను మార్చేస్తుంది.